ప్రస్తుతం యువతకు ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాల తరపున మరి వస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే చాలా రకాలైనటువంటి నోటిఫికేషన్లు వెలువడడం జరిగింది. గ్రూప్ 2కి నోటిఫికేషన్ వెళ్ళడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా గ్రూప్ 1 కూడా ఇచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు ఖాళీలు అయితే అప్పుడు మరి ప్రస్తుతం మరి మ్యాన్ పవర్ తగ్గింది కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లోనూ మరి ఎక్కువ ఉద్యోగ ప్రకటనలు వెలువడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య చూసినట్టయితే బ్యాంక్ క్లరికల్ క్యాడర్ సంబంధించినటువంటి ప్రకటనలు కూడా వచ్చాయి. అలాగే బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ప్రకటనలు కూడా వచ్చాయి. మరి ప్రస్తుతం డిఎస్సి కూడా చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు మన స్టూడెంట్స్. ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించుగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. సంవత్సరం కానీ లేదా సంవత్సరం విడి సంవత్సరం కానీ ఈ డిఎస్సి సెలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఈ రకంగా చాలా రకాలైనటువంటి అవకాశాలు చదువుకున్నటువంటి యువతకి వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మరి ఖాళీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా నియామకాలు జరుగుతున్నాయి. నియామకాలు జరగాలంటే ఖచ్చితంగా కొన్ని పోటీ పరీక్షలకి హాజరయ్యి పాస్ అయ్యి ఇంటర్వ్యూలో కూడా నెగ్గుకొని వచ్చినట్టయితేనే ఉద్యోగాలు అనేది రావడం అనేది జరుగుతుంది. మరి రాను రాను పోటీ పెరగడం వల్ల పరీక్ష విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. గతంలో మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ క్లరికల్ క్యాడర్ చూసినట్టయితే ఒక ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నపత్రం ఉండి టైప్ చేయగలిగితే ఉద్యోగాలు వచ్చేవి. మరి ఇప్పుడు చూసినట్టయితే ప్రిలిమినరీ మెయిన్ అనే 2 రకాల పరీక్షలు కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఎక్కువ నాలెడ్జి సంతరించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఎక్కువ నాలెడ్జ్ సంతరించుకోవాలి అంటే చాలామంది ఆర్థిక స్తోమత ఉన్నటువంటి విద్యార్థులైతే కోచింగ్ సెంటర్లకు వెళ్ళి కోచింగ్ తీసుకొని తద్వారా పరీక్షలు వేయడం జరుగుతుంది. మరి ఆర్థిక స్తోమత లేనటువంటి విద్యార్థులు మరి సమాచారం సేకరించుకొని కొన్ని పుస్తకాలు సేకరించుకొని చదివి మరి ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాయాల్సిన అవసరం ఉంది. అయితే బాగా శ్రద్ధగా కనుక ప్రిపేర్ అయినట్టయితే కోచింగ్కి వెళ్ళినటువంటి విద్యార్థుల కంటే కూడా కోచింగ్కి వెళ్లకుండా ఇంటి దగ్గర మరి బాగా సమాచార సేకరణ చేసుకుని ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు కూడా మరి ఈ పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగాలు సంపాదించడానికి అవకాశం ఉందంటున్నారు శ్రీ జిఎల్ నరసింహప్రసాద్ గారు. ఆయన ఇప్పుడు చెప్పినటువంటి వివిధ పరీక్షలకి విద్యార్థులకి కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మరి మన గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఏ రకంగా ప్రిపేర్ అయితే పోటీ పరీక్షల్లో పాస్ అయ్యి ఉద్యోగాలు సంపాదించవచ్చు అనే విషయాలు వారు మన విద్యార్థులకు తెలియజేస్తారు. నమస్కారం నరసింహప్రసాద్ గారు. మరి ఇంతకుముందు చెప్పినట్టుగా సాధారణంగా ఎన్ని రకాల పరీక్షలు ఉన్నా ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నా కూడా కొన్ని సబ్జెక్ట్స్ అనేవి కామన్గా ఉంటాయి. ప్రత్యేకించి జనరల్ స్టడీస్ అని కానీ జనరల్ అవేర్నెస్ అని కానీ మరి ఆ సబ్జెక్ట్స్ అంటే కొంచెం వివరిస్తారా? రైట్. జనరల్ స్టడీస్ అనేది కామన్గా అన్ని పరీక్షలకు వస్తుందండి. రైట్ ఫ్రమ్ డిఎస్సి అంటే మీరు స్టేట్ లెవెల్ పరీక్షలు రాయండి, డిస్ట్రిక్ట్ లెవెల్ పరీక్షలు రాయండి, నేషనల్ లెవెల్ పరీక్షలు రాయండి. జనరల్ స్టడీస్ అనేది చాలా కామన్. ఎందుకంటే సాధారణంగా ఏమవుతుందంటే ప్రతి మనిషికి తన సబ్జెక్ట్లో విశేష నైపుణ్యంతో పాటు మిగిలిన అంశాల్లో కూడా అంతో ఎంతో పరిజ్ఞానం ఉంటే అది ఉద్యోగ రంగంలో ఖచ్చితంగా సహకరిస్తుంది. ఉదాహరణకు మీరు బ్యాంక్ ఎగ్జామ్సే తీసుకున్నారు అనుకోండి. బ్యాంక్ ఎగ్జామ్లో క్లరికల్ వర్క్ మాత్రమే కాకుండా అంతో ఎంతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ కస్టమర్స్తో డీల్ చేయడానికి అంతో ఎంతో సైకాలజీ తెలిసి ఉండాలి. అండ్ క్లర్క్ పోస్టుకు ఉద్యోగం పరీక్ష రాసే వాళ్ళు దాంతో ఎండ్ అయిపోరు. ప్రమోషన్ కోసం ఉన్నత పదవులు అలంకరిస్తారు. అట్లాంటప్పుడు అంతో ఎంతో ఏజిఎం లెవెల్ అట్లా పోయినప్పుడు ఖచ్చితంగా వాళ్లకు మిగిలిన అంశాల పట్ల కూడా అంటే ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక శాస్త్రం ఇట్లాంటి అంశాల్లో కూడా అవగాహన ఉండాలి. అండ్ ఒక టీచర్ తీసుకుంటే అతనికి సైకాలజీ ఎంతో ఎంతో తెలిసి ఉండాలి. అతని సబ్జెక్ట్లో కంటెంట్ వైజ్ చాలా బాగుండాలి. అండ్ సివిల్ సర్వీస్ అంటే మీకు తెలిసిందే, సివిల్ సర్వీస్ అనే పరీక్ష ఎలాంటిదంటే దానికి ప్రిపేర్ అయితే మిగిలినవన్నీ ఈజీ అవుతాయి. కాబట్టి దీన్ని ఉద్దేశంగా పెట్టుకొని అన్ని అంశాల్లో అంతో ఎంతో పరిజ్ఞానం ప్రతి ఉద్యోగం చేసే వాళ్ళకు అవసరమనే ఉద్దేశంతో జనరల్ స్టడీస్ అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు మన వాళ్ళు. తర్వాత అండి ఇంకా మరి అభ్యర్థి యొక్క మానసిక స్థితి, తెలివితేటల యొక్క స్థాయిని అంచనా వేసేటువంటి సబ్జెక్ట్స్ కూడా కామన్గా ఉంటాయి కదండి? ఉన్నాయండి. ఎందుకంటే ఐక్యూ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంటెలిజెంట్ కోషెంట్ అనేది. అంటే అఫ్కోర్స్ దానికి ఒక స్కేల్ అంటూ ఖచ్చితంగా సైకాలజిస్టులు చెప్పకున్నా కూడా ప్రశ్నించే విధానాన్ని బట్టి అతను ఇచ్చే ఆన్సర్ని బట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ ఈ మధ్యకాలం పరీక్షల్లో అండ్ ఇంటర్వ్యూలో ఎమోషనల్ కోషెంట్కి సంబంధించింది కూడా అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి సీక్యూ అని కొత్తగా యాడ్ చేశారు. సీక్యూ అంటే కాంటెంపరీ కోషెంట్ అంటారు. కాంటెంపరీ కోషెంట్ అంటే కరెంట్ అఫైర్స్ గురించి అవగాహన అనమాట. కాబట్టి ఐక్యూ, ఈక్యూ, సీక్యూ 3 సమపాళ్లలో ఉండి ఆరోగ్యకరమైన ప్రపోర్షన్స్లో ఉంటే అంటే సమతుల్య స్థితిలో ఉంటే అట్లాంటి వ్యక్తి ఖచ్చితంగా ఉద్యోగాన్ని సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. అంటే సాధారణంగా ఒక ఉద్యోగి కావాల్సినవి టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ స్టడీస్ దట్ ఈజ్ మెయిన్. ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి. జనరల్ స్టడీస్ కూడా మనం డివైడ్ చేసుకుంటే మంచిది. అంటే జనరల్ స్టడీస్ అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, కామన్ ఇంగ్లీష్, అలాగే గ్రామర్, మినిమం గ్రామర్ ఉండాలి, అర్థమెటిక్
అంటే ఈ 4 సబ్జెక్టులు ఇదమితంగా మనం చూసినట్టయితే ఈ 4 సబ్జెక్టుల పైన ప్రిపేర్ అవ్వాలంటారు. ప్రిపేర్ కావాలన్నమాట. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఒకటి, అర్థమెటిక్ ఒకటి, కామన్ ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ ఒకటి. ఇవి 4 ఏ పరీక్షలైనా కానీ సాధారణంగా వచ్చేటువంటి, ఖచ్చితంగా అంటే ఒక పరీక్షలో ఒకటి ఉన్నా ఇంకో పరీక్షలో లేకపోయినా సాధారణంగా ఉద్యోగాల కోసం చేసే పరీక్షలన్నింటిలోనే ఇవి ఉంటాయి. ఏమంటే వెయిటేజ్ మారొచ్చు కొన్నిట్లో. అంటే ఉదాహరణకి ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 1 ఇట్లాంటి దాంట్లో జనరల్ స్టడీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనమాట. దాంట్లో అర్థమెటిక్ అనేది అంత ఎక్కువ మీకు అసలు కనపడదు, చాలా తక్కువ మాత్రమే కనపడుతుంది. కాబట్టి మీరు ఏ పరీక్ష రాస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు దేని మీద స్ట్రెస్ ఇవ్వాలి. అంటే వెయిటేజ్ అంటారు కదా, ఎంసెట్ రాసిన వాళ్ళకి కూడా కొద్దిగా ఐడియా ఉంటుంది. అంటే వెయిటేజ్ ప్రకారం మీరు దేనికి స్ట్రెస్ ఇవ్వాలి అని చూసుకొని మీరు దాన్ని ఇది చేసుకుంటే సరిపోతుంది. అంటే పరీక్ష మనకి ప్రకటన వెలువడినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సిలబస్ని బట్టి ప్రిపేర్ అవ్వాలంటారు. మనం ప్రిపేర్ కావాలి, ఎందుకంటే మనం నేలవెచ్చి సామ్ చేయకూడదు కాబట్టి ఫస్ట్ సిలబస్ చూడాలి. సిలబస్ కూలంకషంగా చూసుకొని ప్రీవియస్ పేపర్స్ ఒకసారి వెరిఫై చేసుకుంటే మంచిది. ప్రీవియస్ పేపర్స్ వెరిఫై చేసుకుంటే ఏమవుతుందంటే దేనికి ఎంత వెయిటేజ్ ఉంది అని చూసుకోవాలి. అండ్ ప్రీవియస్ పేపర్ని వెరిఫై చేయాలి కానీ దాన్ని స్టాండర్డ్గా తీసుకోకూడదు. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన జేఎల్ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్ అడిగారు, అంటే స్టాండర్డ్ జీకే అంటారు దాన్ని, అట్లాంటివి అడిగారు. కానీ ప్రతిసారి అట్లా అడగకపోవచ్చు, ఎందుకంటే జనరల్ స్టడీసే అడుగుతున్నారు. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. జనరల్ స్టడీస్ అయితే మీకు వైవిధ్యభరితంగా ఉంటుంది కాబట్టి మీరు ఎంత నేర్చుకుంటే అంత మంచిది. అంటే ఇక్కడ నరసింహప్రసాద్ గారు సాధారణంగా మనం ఏదైనా ఒక ఊరు వెళ్ళడానికి కానీ ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళడానికి కానీ మనకి మ్యాప్ ఎంత అవసరమో, అవును, ఇక్కడ ప్రకటనలో వెలువడినటువంటి సిలబస్ అనేది రైట్ పరీక్ష రాసే అభ్యర్థికి ఎంత బాగా, అవును, ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇక్కడ మనం స్టడీస్ని 2 రకాలుగా చేసుకోవచ్చు మన ప్రిపరేషన్ని. ఒకటి వచ్చి ఎక్స్టెన్సివ్ స్టడీ అంటారు, ఇంకొకటి వచ్చి ఇంటెన్సివ్ స్టడీ అంటారు. ఎగ్జాక్ట్గా మనం తెలుగులో దానికి ప్రత్యామ్నాయ పదాలు లేకపోవచ్చు, కానీ ఎక్స్టెన్సివ్ అంటే ఒకదాని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటున్నామని. అండ్ ఇంటెన్సివ్ అంటే ఎంత డీప్గా, అంటే ఎంత లోతుగా తెలుసుకుంటాం ఒక సబ్జెక్టులో. అంటే దాన్నే కొంతమంది ఏం చెప్తారంటే వర్టికల్ స్టడీ, హారిజాంటల్ స్టడీ అంటారు అనమాట. అంటే ఏ విధంగా విస్తరించుకుంటూ పోతున్నాం అండ్ లోతుగా ఎంత అధ్యయనం చేస్తున్నాం అని ప్రతి అంశాన్ని మీరు ఆ విధంగా తీసుకుంటే అప్పుడు ప్రతి పోటీ పరీక్ష ఈజీ అవుతుంది. సాధారణంగా మనం ఎట్లా చదవాలి అంటే ఒక పారాగ్రాఫ్ ముందర పెట్టుకొని చదువుతూ ఒక పారాగ్రాఫ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ తయారు చేసుకోవచ్చు. ఆ పారాగ్రాఫ్ని మీరు క్వశ్చన్స్గా డివైడ్ చేసుకున్నారు అనుకోండి, క్వశ్చన్స్గా డివైడ్ చేసుకుంటే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగల పరిస్థితి వస్తుంది. అంటే అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, లేదా జనరల్ హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఏదైనా కూడా మీరు టెక్స్ట్ బుక్ లేదా ఒక రెఫరెన్స్ పుస్తకం ముందర పెట్టుకొని ఒక పారాగ్రాఫ్ నుంచి మీరు ఎన్ని క్వశ్చన్స్ తయారు చేయగలరు. దీన్నే సైకాలజీలో రైజింగ్ పర్టినెంట్ క్వశ్చన్స్ అంటారు. అంటే ఆ క్వశ్చనింగ్ అంటే బేతాళ ప్రశ్నలు అంటారు కదా, ఆ విధంగా మీరు ప్రశ్న సమాధానం అంటే ఒకప్పుడు గ్రీక్ తత్వవేత్త అరిస్టాటిల్ ప్రశ్న సమాధానం రీతిలో ఆన్సర్లు ఇచ్చేవాడు అనమాట స్టూడెంట్స్కి. ఆ ఇంటరాక్షన్ మీలో మీరు అంటే స్వాగతంగా మీలో మీరు ఆలోచించుకోగలిగితే అప్పుడు మీరు అన్నట్టు ఏ కోచింగ్ సెంటర్ అనవసరం. కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తాయంటే మీలో ఆల్రెడీ జిజ్ఞాస ఉంటే దాన్ని వెలికి తీస్తాయి. అంటే మీలో ఉన్న అంతశక్తిని మాత్రమే వెలికి తీస్తాయి. మీలో అసలు అంతశక్తి లేదనుకోండి, దాన్ని వెలికి తీసే ప్రయత్నంలో వాళ్ళు ఖచ్చితంగా విఫలమవుతారు. మీరు కూడా చాలా కోచింగ్ సెంటర్స్లో కూడా మీరు శిక్షణ ఇవ్వడం జరిగింది. అవునండి. అంటే వాటి శిక్షణా కాలం అనేది నెల కానీ 15 రోజులు లేదంటే 20 రోజులు, అంటే దాన్ని బట్టి ఉంటుంది. పరీక్ష రాబోయే సమయాన్ని బట్టి కానీ మీరు ఇచ్చేదాన్ని స్థితిని బట్టి కానీ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక వ్యక్తి కోచింగ్కి వెళ్ళడం ద్వారానే పూర్తిగా పరీక్ష రాయగలంటారా? అది మనం ఖచ్చితంగా దాన్ని జనరలైజ్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు నేను కోచింగ్ ఇచ్చిన వాళ్ళందరూ కలెక్టర్లు కానీ, గ్రూప్ 1 కానీ లేదా జైల్స్ కానీ అయ్యే అవకాశం లేదు. కానీ నిజంగా నిబద్ధత ఉండి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకోగలిగినటువంటి అభ్యర్థి మాత్రమే విజయ అవకాశాలు అతనికి మాత్రమే ఉంటాయి. న్యాయంగా చెప్పాలంటే అభ్యర్థి అర్హతే ఎక్కువ అక్కడ పనిచేస్తుంది, అభ్యర్థి శ్రమే ఎక్కువ అక్కడ కౌంట్ అవుతుంది అనమాట. అంటే కోచింగ్ సెంటర్స్లో ఏం చేస్తారంటే ఉన్న ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాం, వీలైనంత ఇన్ఫర్మేషన్. తద్వారా ఏమవుతుందంటే అభ్యర్థికి టైం కలిసి వస్తుంది. అంటే ఇప్పుడు అతనికి రెఫరెన్స్ పుస్తకాలు అన్నీ దొరకకపోవచ్చు, లైబ్రరీ అందుబాటులో లేకపోవచ్చు, అండ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా చదివే టైం ఉండకపోవచ్చు. ఇవన్నీ ఏం చేస్తామంటే ఒక గురువుగా లేదా ఒక గైడ్గా ఏం చేస్తామంటే మేము చదివిన పరిజ్ఞానాన్ని వాళ్ళకి ఇన్ నట్షెల్ అంటే ఒక చిన్న సమ్మరీ లాగా చేసి వాళ్ళకి కావాల్సిన రీతిలో, అంటే ఆబ్జెక్టివ్ టైప్ రాసే వాళ్ళకి ఆబ్జెక్టివ్ రీతిలో, సబ్జెక్టివ్ టైప్ రాసే వాళ్ళకి సబ్జెక్టివ్ టైప్లో మేము ఇస్తూ వస్తాం. అంటే ఒక ఓరియంటేషన్ మాత్రం ఇవ్వగలరు మీరు? ఓరియంటేషన్ మాత్రమే. ఇంటి దగ్గర అతను కృషి మళ్ళీ వేరే ఉండాలంటే అది ఉండాలి. ఎందుకంటే మేము ఇస్తే దాన్ని ఆధారంగా చేసుకొని అతను మిగిలిన అంశాలంతా క్రోడీకరించుకునే పరిస్థితి ఉండాలి. ఎందుకంటే ఏ గురువైనా ఉన్న టైంను బట్టి అన్నీ చెప్పలేడు. లాంగ్ టర్మ్ కోచింగ్ అనుకోండి, అంటే ఇప్పుడు సివిల్ సర్వీస్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఉంది. లాంగ్ టర్మ్ కోచింగ్ అయితే మేము వీలైనంత ఇన్ఫర్మేషన్ ఎవ్రీడే ఇంటరాక్ట్ అవుతూ ఇస్తాం. అదే షార్ట్ టర్మ్ బ్యాచెస్ వస్తుంటాయి. అంటే కొన్ని బ్యాచెస్ ఎట్లా స్టార్ట్ అవుతాయంటే 10 రోజులు ఎగ్జామ్ ఉండగా 10 రోజుల ముందు స్టార్ట్ అయ్యే బ్యాచెస్ ఉన్నాయి. సో అట్లాంటి వాటికి మేము ఏం చేస్తామంటే వీలైనంత వేగంగా చెప్తూ పోతాం. అంటే ఒక ప్రవాహంలాగా చెప్పేస్తూ పోతాము. అతను దాన్ని ఇది చేసుకుంటూ నోట్ చేసుకుంటూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ దానికి సబ్సిడరీ క్వశ్చన్స్ అనుబంధ ప్రశ్నలు ఉంటాయి కదా, అనుబంధ ప్రశ్నలు అతనే తయారు చేసుకోవాలి.
అనుబంధ ప్రశ్నలు తయారు చేసుకొని ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇట్స్ ఎ టీమ్ వర్క్ అనమాట. అంటే గైడ్ ఒక కెప్టెన్ లాగా యాక్ట్ చేస్తాడు. అంటే న్యాయంగా చెప్పాలంటే ఒడ్డు నిలబడి చెప్తుంటాడు ఎట్లా చేయాలని. వీళ్ళే శ్రమించాలి, వీళ్ళే కష్టపడాలి, అప్పుడు మాత్రమే విజయ అవకాశాలు ఉంటాయి. బాగుందండి, చాలా చక్కగా తెలియజేశారు. సాధారణంగా ఒక ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది పోటీ పరీక్షల అభ్యర్థుల్లో కానీ, లేదంటే కొంతమంది సాధారణమైన వ్యక్తుల్లో కానీ, జనరల్ స్టడీస్ ప్రతి పరీక్షల్లోనూ జనరల్ స్టడీస్ అనేది ఒక సబ్జెక్ట్గా పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లరికల్ క్యాడర్ ఉద్యోగానికి వెళ్ళేటువంటి వ్యక్తికి జనరల్ స్టడీస్ పెడతారు. అయితే వాళ్ళు చెప్పేది ఏమంటే, జనరల్ స్టడీస్ వల్ల అశోకుడు ఎప్పుడు పుట్టాడు, లేకపోతే ఎప్పుడు యుద్ధం చేశాడు, ఇది ఈ ఉద్యోగానికి ఉన్నటువంటి సంబంధం ఏముంది, దీంతో సంబంధం లేదు కదా, ఇలాంటి ప్రశ్నలు అనేవి అసందర్భము అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అయితే ఇది ఎంతవరకు అవసరం అంటారు? జనరల్ స్టడీస్ అనేది కొన్ని ఉద్యోగాలకి పరీక్ష రాసేటప్పుడు ఎంతవరకు అవసరం అంటారు? ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ పరీక్ష అనేది ఒక వ్యవస్థ, అది వ్యవస్థలో ఒక అంతర్భాగం కూడా. ఇప్పుడు జనాభా పెరగడము, అభ్యర్థులు పెరగడం వల్ల ఏమైతే ఉందంటే పరీక్ష పెట్టే పద్ధతిలో మార్పులు వస్తున్నాయి. దాంట్లో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. వన్ ఈజ్ ఎలిమినేషన్ అండ్ అనదర్ వన్ ఈజ్ సెలక్షన్. సో సెలక్షన్ కోసం కొన్ని ప్రశ్నలు ఉంటాయి. అంటే ఇప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామ్ అనుకోండి, బ్యాంకింగ్ ఎగ్జామ్లో అర్థమెటిక్ కావచ్చు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవి దే ఆర్ మెంట్ ఫర్ సెలక్షన్. ఎలిమినేషన్ ఎక్కడ చేస్తారంటే ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అనుకోండి, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అందరూ అప్లై చేస్తారు బ్యాంకింగ్కి, అందరూ దే ఆర్ గుడ్ అట్ అర్థమెటిక్. మళ్ళీ ఏది యార్డ్ స్టిక్ వీళ్ళని ఎలిమినేట్ చేయగలగాలంటే అదనపు అర్హతలు చూడాలి. అదనపు అర్హతలు చూడాలంటే అతని హ్యూమన్ రిలేషన్స్ ఎట్లున్నాయి, అంటే బ్యాంక్ వచ్చిన కస్టమర్స్తో అతను ఎట్లా డీల్ చేస్తున్నాడు, ఒత్తిడి ఎట్లా తట్టుకుంటున్నాడు. ఎందుకంటే బ్యాంకులో మామూలుగా స్కూల్స్లో కాలేజ్లో పనిచేసినట్టు కొద్ది పర్టికులర్ టైం ఉండకపోవచ్చు, ఒకసారి ఓవర్ టైం చేయాల్సిన రావచ్చు. అట్లాంటి స్ట్రెస్ ఎట్లా తెచ్చుకుంటున్నాడు, ఎట్లా తట్టుకుంటున్నాడు, స్ట్రెస్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంది. ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇతనికి అలవాటు కావాలి. అలవాటు కావాలంటే స్ట్రెస్కు సంబంధించిన ప్రతి ఒక్కటి, ఉదాహరణకి మనిషికి స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే హార్మోన్స్ వల్ల వస్తుంది. హార్మోన్స్ అంటే ఏమి, వాటిని ఎట్లా రెగ్యులేట్ చేయాలి, అంతో ఎంతో పరిజ్ఞానం అతనికి ఉండాలి. అండ్ హ్యూమన్ రిలేషన్స్ అంటే సైకాలజీకి అంతో ఎంతో పరిజ్ఞానం అతనికి ఉండాలి. అంటే ఒక వ్యక్తి మంచి బ్యాంకర్గా ఉండాలంటే, లేదా ఒక బ్యాంక్ ఎంప్లాయీగా ఉండాలి అంటే అతనికి అన్ని అంశాల్లో అవగాహన కావాలి. కాబట్టి జనరల్ స్టడీస్ అనేది ఒక రంగా చెప్పాలంటే మంచి నేపథ్యాన్ని ఇస్తుంది. అంటే ఆ మనిషి అక్కడే పరిసరాల పట్ల అవగాహన ఉందా లేదా అనేది ఆ నేపథ్యం ఉండాలంటే ఖచ్చితంగా జనరల్ స్టడీస్ అనేది ఖచ్చితంగా వన్ ఈజ్ ఫర్ ఎలిమినేషన్ అండ్ అనదర్ వన్ అతని సంపూర్ణ వ్యక్తిత్వం అతనికి ఎట్లా ఉంది అనేది తెలియజేయాలంటే జనరల్ స్టడీస్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి తప్ప అతను చేయలేడు. కాబట్టి ఇప్పుడు మామూలుగా పోటీ పరీక్షల తత్వం ఏమంటే క్యాండిడేట్లో ఒక అర్హతను చూస్తారు వాళ్ళు. హీ షుడ్ నో సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ సంథింగ్. అంటే ప్రతి అంశాన్ని గురించి అతనికి అంతో ఎంతో అవగాహన ఉండాలి. అతను సబ్జెక్ట్ ఉంటుంది కదా, అతని సబ్జెక్టులో అతనికి సంపూర్ణ అవగాహన ఉండాలి. అట్లాంటి వాళ్ళు మాత్రమే ఏ పోటీ పరీక్షలైనా తట్టుకోగలరు. బాగుందండి, చాలా చక్కగా తెలియజేశారు. అయితే ఇప్పటివరకు మనం ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, దాని ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుందనే విషయాలు మాట్లాడుకున్నాం. అయితే ఇక మన గ్రామీణ ప్రాంతపు అభ్యర్థుల విషయంలో ఆర్థిక స్థోమత చాలా తక్కువ ఉంటుంది. మరి ఇట్లాంటి వాళ్ళు ఈ సమాచార అంటే వివిధ సబ్జెక్ట్స్ సంబంధించి, ఉదాహరణకి మీరు చెప్పారు జనరల్ స్టడీస్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, అదే అర్థమెటిక్ కానివ్వండి అది కానీ, తర్వాత టెస్ట్ ఆఫ్ రీజనింగ్ కానీ, వీటికి సమాచారం ఏ రకంగా సేకరించుకోవాలి, మరి వాటిని ఏ రకంగా ప్రిపేర్ అయితే మరి కోచింగ్ తీసుకునే వాళ్ళకంటే ధీటుగా వీళ్ళు బాగా పరీక్షలు రాయగలరంటారు? ఇన్ఫ్యాక్ట్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా బాగా పోటీ పరీక్షలు రాణిస్తారని చాలామంది, బుర్రా వెంకటేశం లాంటి వాళ్ళు చాలామంది ఇన్ఫ్యాక్ట్ దాన్ని రుజువు చేశారు. అండ్ ఆర్థిక స్తోమతకి పరీక్షకు తయారు కావడానికి పెద్ద తులనాత్మక సంబంధం ఏమీ లేదనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్థిక స్తోమత ఇప్పుడు పెద్ద పని లేదు. 10 రూపీస్ ఇచ్చి ఇంటర్నెట్ సెంటర్లో కూర్చుంటే వేరియస్ వెబ్సైట్స్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ వెబ్సైట్స్, బ్రిటానికా, ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అట్లాంటివి కావాల్సి ఉంటే మీరు వెబ్సైట్స్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళకి నేసెంట్ థింకింగ్ ఉంటుంది, అంటే కల్తీ లేని మనస్తత్వం ఉంటుంది అనమాట. అంటే అర్బన్ ఏరియాస్కి వచ్చేసరికి రూరల్ ఏరియాస్తో పోల్చుకుంటే కల్తీ మనస్తత్వం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పనులు కల్పించుకుంటారు. సో గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేయొచ్చు అంటే చాలా అంశాలు వాళ్ళు డే టు డే లైఫ్లో నేర్చుకోవచ్చు. ఉదాహరణకి పొలానికి విన్నాను అనుకోండి, క్రిమి సంహారక మందులు అవన్నీ కొడుతుంటారు. సో అక్కడ చూసిన క్రిమి కీటకాలు, సరీసృపాలు ఇట్లాంటివి చూసిన వెంటనే వాళ్ళకు వేరియస్ బిట్స్ అవగాహనకు వచ్చేస్తాయి. అంటే ఉదాహరణకి ఏదన్నా అతి విషయుక్త సర్పం అని అడిగారు అనుకోండి, చాలా జనరల్ బిట్ అది. అతి విషయుక్త సర్పం అన్న వెంటనే సాధారణంగా ఏం చేస్తారంటే చాలామంది నాగుపామని రాసేస్తారు. అతి విషయుక్త సర్పం వచ్చి సముద్ర సర్పం అనమాట. సో పల్లెల్లో ఉన్న వాళ్ళకి అవగాహన ఉంటుంది. సో సముద్ర సర్పము, నాగుపాము, కట్లపాము ఇట్లాంటివి చూస్తుంటాడు. అండ్ ఒకసారి ఏ విధంగా గుర్తించవచ్చు అడగవచ్చు. అట్లాంటివి చూసినప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి, గ్రామీణ విద్యార్థులకి ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అర్బన్ ఏరియాస్లో ఏమవుతుందంటే వీళ్ళు చెప్పింది కోచింగ్ సెంటర్లో చెప్పింది మాత్రమే వింటారు, అది మాత్రమే అవగాహన కల్పించుకుంటారు. సో ఇక్కడ వీళ్ళకి సైన్స్ విషయంలో మీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ఎస్పెషలీ జీవశాస్త్రానికి సంబంధించిన సైన్సెస్లో
ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ భౌతిక శాస్త్రం వీళ్ళు ఎట్లా చదవాలంటే 10th క్లాస్ పుస్తకాలు 8th క్లాస్ పుస్తకాల దగ్గర పెట్టుకొని నిదానంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అంటే మొట్టమొదటిసారిగా పరీక్షకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ బేసిక్ అంటే ఒక పునాది అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే క్లారిటీ అప్పుడు మాత్రమే వస్తుంది. మీరు 7th క్లాస్ నుంచి స్టార్ట్ చేసి అంచెలంచెలుగా అంటే ఇప్పుడు సైంటిస్ట్ నేమ్స్ అండ్ అతను ఏం కనిపెట్టాడు, ఏ అంశాన్ని కనిపెట్టాడు, ఇట్లా తీసుకుంటూ రావాలి. ఉదాహరణకి పెన్సిలిన్ ఉందనుకోండి, ఇట్ వాస్ డిస్కవర్డ్ బై అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇట్లాంటివి తయారు చేసుకొని ఒక పట్టికలాగా తయారు చేసుకుంటే ఇంచుమించు 7th క్లాస్ నుంచి స్టార్ట్ చేసి ఇంటర్మీడియట్ పుస్తకం వరకు చాలు. జనరల్ స్టడీస్లో మనం డిగ్రీ చదవాల్సిన పని లేదు, 10+2 వరకు మనం చదువుకుంటే వీలైనంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. అండ్ మీరు 7th నుంచి ఇంటర్ వరకు పుస్తకాలు కొనాలంటే అదేం పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారమేం కాదు. సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో కూడా దొరుకుతాయి, లేదా లైబ్రరీలో పోయినా దొరుకుతాయి. మీరు ఫస్ట్ హ్యాండ్ బుక్స్ దొరకాలన్నా కూడా అదేం పెద్ద ఆర్థిక స్తోమత దానికి ఉండాల్సిన పని లేదు. అండ్ అది రాసేటప్పుడు చదివేటప్పుడు కొద్దిగా క్లారిటీ పెట్టుకొని మనం ఏం చూసాం, ఏ అవగాహన. సో ఇన్ఫ్యాక్ట్ యాసిడ్స్ గురించి అనుకున్నాను అనుకోండి, పుల్లగా ఉంటే యాసిడ్ అని చాలామంది చెప్పేస్తుంటారు. అండ్ లాక్టిక్ యాసిడ్, మజ్జిగ తాగితే అది లాక్టిక్ యాసిడ్ గుర్తు చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. అంటే లాక్టిక్ యాసిడ్ అంటే అదేదో బ్రహ్మ పదార్థం అనుకుంటుంటారు. ఈవెన్ కోచింగ్ సెంటర్లో కూడా ఒకసారి అవగాహన ఇవ్వకపోవచ్చు. ఎందుకు అవగాహన ఇవ్వరంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం ఇవ్వకపోవచ్చు. అంటే లాక్టిక్ యాసిడ్ అంటే ఏదో అనుకోవచ్చు, కాబట్టి లాక్టిక్ యాసిడ్ అంటే మజ్జిగ అని. అండ్ ఫార్మిక్ యాసిడ్ అంటే చీమల నుంచి వస్తుంది. ఇట్లా ప్రతిదానికి ఒక పట్టిక తయారు చేసి పెట్టుకున్నాను అనుకోండి, దీన్ని అసోసియేటివ్ మెమరీ అంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు 7వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే +2 స్టాండర్డ్ వరకు ప్రతి సబ్జెక్ట్లోనూ పుస్తకం తీసుకొని దాన్ని చదివితే సరిపోతుంది. అంటే ఇదే ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్ అంటారా మీరు చెప్పినట్టుగా? అంటే ఇది ఒక రంగం చెప్పాలంటే ఎక్స్టెన్సివ్ అనడానికి లేదు, మీకు గ్రౌండ్ వర్క్ అవుతుంది. దీన్ని ఇంగ్లీష్లో స్పేడ్ వర్క్ అంటారు. అంటే మన గ్రౌండ్ని ఒక కాన్సెప్ట్ ఉంది ఎకనామిక్స్లో, లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అని. ఆ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ని మీరు క్రియేట్ చేసుకుంటున్నారు అనమాట. ఆ తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని మీరు ఎన్ని బిట్లు తయారు చేయగలరు అనేది ఇంపార్టెంట్. అంటే ఉదాహరణకి రక్తపీడనం అనుకుందాం. ఒకసారి ఈ ఎగ్జామ్లో ఎట్లా అడుగుతుంటాయంటే అత్యధిక రక్తపీడనం కలిగినటువంటి జీవి ఏది అని అడుగుతారు. అది తెలియాలి అంటే రక్తపీడనం ఉపయోగం మనకు తెలియాలి. రక్తపీడనం ఉపయోగం ఏమంటే గుండె నుంచి రక్తాన్ని మెదడుకు పంపు చేయడానికి కావాల్సినటువంటి పీడనం అది. అంటే పంపు చేయడానికి కావాల్సిన పీడనం కాబట్టి గుండెకి మెదడుకు డిస్టెన్స్ పెరిగే కొద్దీ రక్తపీడనం బీపీ ఎక్కువ ఉండాలి. సో గుండెకి మెదడుకి ఎక్కువ దూరం ఉండగలిగిన జీవి ఏది అంటే అత్యంత ఎత్తైన జీవి. అత్యంత ఎత్తైన జీవి ఏదంటే జిరాఫీ. కాబట్టి జిరాఫీ పీడనము అన్నింటికంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ రక్తపీడనం అనే కాన్సెప్ట్ మనకు తెలిస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఈజీ అవుతుంది. కాబట్టి మీరు డివైడ్ చేసుకోవడాన్ని ఇన్ఫర్మేషను కాన్సెప్ట్ రెండు డివైడ్ చేసుకోండి. రక్తపీడనం అనేది ఒక ఇన్ఫర్మేషన్, దాన్ని బేసిస్గా తీసుకొని మీరు కాన్సెప్ట్ వైజ్ బిట్లు తయారు చేసుకోవచ్చు. అంటే మానవుని రక్తపీడనం ఎంత ఒక బిట్ వస్తుంది. అంటే ముందు మనం ప్రిపేర్ చేసిన దాన్ని బట్టి ఆ ఫౌండేషన్ బట్టి మనకి నాలెడ్జ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది అంటే ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఇది ఉండాలి. బేసిక్ ఆధారంగా చేసుకొని మిగిలినది మీరు అల్లుకుపోవడమే అనమాట. అంటే దాన్ని ఎక్స్టెన్సివ్ స్టడీ అని దాన్ని అంటారు. మొదట ఇంటెన్సివ్ ఒక బిట్లు తయారు చేసుకోవడం, దాని నుంచి మీరు అంచెలంచెలుగా పైకి ఎదగడం, అప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు జనరల్ స్టడీస్ గురించి చాలా బాగా వివరంగా చెప్పారు మీరు. అంటే 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉండేటువంటి ప్రశ్నలు అంటే సబ్జెక్ట్స్ వైజ్ బుక్స్ చదివితే కూడా మంచి నాలెడ్జ్ వస్తుంది. దాన్ని బట్టి మరి మిగతాది కూడా రావడానికి అవకాశం ఉందన్నారు. అవునండి, బాగుందండి. తర్వాత టెస్ట్ ఆఫ్ రీజనింగ్ చాలా కష్టమైనటువంటి ప్రశ్నలు, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి అని చాలామందికి ఒక అభిప్రాయం ఉంది. పరీక్షలు రాసేటువంటి ఎవరైనా మనం ఒక రకంగా అంటే మన ఆన్సర్ ఇంకో రకంగా ఉంటుంది అనేది. అది టెస్ట్ ఆఫ్ రీజనింగ్ విషయంలో ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలంటారు? అంటే రీజనింగ్ ఇన్ఫ్యాక్ట్ ఏమవుతుందంటే పేపర్ సెట్టర్ రీజనింగ్ మీరు ట్యూన్ కావాలి. సో ఎందుకంటే ప్రతి కాన్సెప్ట్ని రకరకాల రీజన్స్లో మనం ఆలోచించవచ్చు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చాలా పుస్తకాల్లో చదివింటారు. ఇది ఆల్రెడీ సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలో ఒకసారి జరిగింది. అండ్ చాలా సైకాలజీ పుస్తకాల్లో దాన్ని కోట్ చేస్తారు కూడా ఈ రోజుకి. ఒక ఇంటర్వ్యూకు అటెండ్ అయిన అభ్యర్థిని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి సివిల్ సర్వీస్లో ఏమడిగాడంటే బే ఆఫ్ బెంగాల్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగాడు. సో ఇన్ఫ్యాక్ట్ దాన్ని తెలుగులో మార్చడానికి లేదు, ఇంగ్లీష్లోనే అడిగాడు. సాధారణంగా ఏమనుకుంటామంటే బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతము, స్టేట్ అంటే రాష్ట్రము అని అర్థంలో తీసుకుంటాం. అన్ని రాష్ట్రాల గురించి ఆలోచిస్తాం. అంటే అది ఒక రాష్ట్రానికి పరిమితం కాలేదు కాబట్టి ఆటోమేటికలీ ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థి హీ మే గెట్ కన్ఫ్యూజ్డ్. కానీ చాలా కాకతాళీయంగా ఆ క్వశ్చన్ అడిగిన వెంటనే అతను ఆన్సర్ ఇచ్చాడు. దాన్ని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే మీరు ఆటోమేటిక్గా అడిగినటువంటి ప్రశ్నకు మీరు ట్యూన్ అయిపోతారు. ఆ వ్యక్తి తడుముకోకుండా ఇట్ ఈజ్ ఇన్ లిక్విడ్ స్టేట్ అని చెప్పాడు. సో స్టేట్ని మనము రెండు రకాలుగా చూసుకోవచ్చు. వన్ ఈజ్ రాష్ట్రంగా చూసుకోవచ్చు, ఇంకొకటి స్థితిగా చూసుకోవచ్చు. అంటే లిక్విడ్ స్టేటు, సాలిడ్ స్టేటు ఇట్లా చూసుకోవచ్చు. అంటే మీకు ఎప్పుడైతే మీరు ప్రిపేర్ అవుతూ పోతారో అంచెలంచెలుగా మీ మెదడుకు ఒక నవ్యత, క్రియేటివిటీ అంటారు, సృజనాత్మకత వచ్చేస్తుంది. క్వశ్చన్ బట్టి మీరు మోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి రీజనింగ్లో మీకు ఆ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే అడిగిన క్వశ్చన్ ఏ యాంగిల్లో అడిగాడు, ఏ కోణంలో అడిగాడు, ఏ ఉద్దేశంతో అడిగాడు, అది ఉంటే ఆన్సర్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో అతను చెప్పగలిగి హీ గాట్ సెలెక్టెడ్. అండ్ ఇలాంటిది ఒక మెలిక ప్రశ్న వేశారు ఒకసారి ఇంటర్వ్యూలో. ఇన్ఫ్యాక్ట్ ఆర్సీ రెడ్డి గారి కోచింగ్ సెంటర్లో ఇది చెప్తుంటారు.
ఒక వ్యక్తి పోయినప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ఐఏఎస్ వాట్ విల్ యూ డూ అని అడిగారు. అతను చాలా తమాషాగా చెప్పాడు ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థి, ఐ విల్ స్టార్ట్ ఆక్వాకల్చర్ ఫామ్ అన్నాడు. అంటే ఒక రొయ్యల పరిశ్రమ పెట్టుకుంటాను అని చెప్పాడు. ఇంటర్వ్యూయర్ గాట్ ఇరిటేటెడ్ కొద్దిగా, ఏంది ఇలాంటి సమాధానం ఇచ్చేశాడు ఈయన అని. వాట్ ఈస్ ద లాజికల్ కనెక్షన్ బిట్వీన్ ఆక్వాకల్చర్ ఫామ్ అండ్ ఐఏఎస్ అని అడిగాడు. చాలా సింపుల్గా ఎంతో సెన్స్ ఆఫ్ హ్యూమర్తో అభ్యర్థి ఏం చెప్పా అంటే బోత్ ఆర్ ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అని చెప్పాడు. అంటే అది ఒక ఇంగ్లీష్ ఇడియంని, ఒక ఐఏఎస్ సర్వీస్ని, ఒక దీన్ని ఆక్వాకల్చర్ని మూడింటిని కలిపి ముడేయడం అనేది ఎంతో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఎంతో రీజనింగ్, ఎంతో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే తప్ప సాధ్యం కాదు. కాబట్టి పోటీ పరీక్షలో ఫస్ట్ మనం టెన్షన్ తగ్గించుకోవాలి, ఎస్పెషల్లీ టెస్ట్ ఆఫ్ రీజనింగ్లో. టెస్ట్ ఆఫ్ రీజనింగ్లో మనం ఒక యాంగిల్లో మనం ప్రిపేర్ అయ్యింటాం, అక్కడ ఇచ్చే యాంగిల్ వేరే ఉంటుంది. కాబట్టి మన ప్రజ్ఞ ఎట్లా ఉండాలంటే బహుముఖ ప్రజ్ఞ ఉండాలి. మామూలుగా మన పురాణాల్లో చెప్తుంటారు చూడండి, బ్రహ్మకు 4 ముఖాలని, రావణాసుడికి 10 తలకాయలు 10 ముఖాలు ఉన్నాయి. కానీ రావణాసుడు గ్రేట్ కాదు, బ్రహ్మ గ్రేట్. ఎందుకంటే రావణాసుడి ముఖాలని ఒకే వైపు ఉన్నాయి, అతనికి రెండో రీజనింగ్ కనపడదు, అంటే వెనకపై వైపు ఏం నడుస్తుందో అని తెలియదు. కానీ దేవుళ్ళ ముఖాలు చూడండి 4 వైపులా ఉంటాయి. 4 వైపులా ఉన్నాయంటే వాళ్ళు దే ఆర్ వర్సటైల్ పర్సనాలిటీస్. వర్సటైల్ పర్సనాలిటీస్ అంటే వాళ్ళ ప్రజ్ఞ బహుముఖంగా ఉంది, ఏకోన్ముఖం కాదనమాట. కాబట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏకాగ్రత ఉండాలి, అండ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు అనేకాగ్రత ఉండాలి, అనేక విషయాల పట్ల ఆసక్తి, ఆ ట్యూనింగ్ ఉండాలి. కాబట్టి టెస్ట్ ఆఫ్ రీజనింగ్లో మీకు బహుముఖ ప్రజ్ఞ ఉండి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే తప్ప మీరు ఎంత నేర్చుకున్నా కూడా మీరు స్కోర్ చేయలేకపోవచ్చు. అందుకే సాధారణంగా బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు టెస్ట్ ఆఫ్ రీజనింగ్లో. అట్లాంటి వాళ్ళకి నా సలహా ఏమంటే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ను తగ్గించి ప్రిపరేషన్, అంటే మీరు సివిల్ సర్వీస్ గ్రూప్ను ప్రిపేర్ అవుతుంటే మిగిలిన అంశాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. ఎందుకంటే మీరు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ప్రిపేర్ అయినా కాకున్నా బయాలజీ స్టూడెంట్స్ ఖచ్చితంగా 50% వాళ్ళు తెలుసుకోరు. కాబట్టి మిగిలిన 50% కోసం టైం వేస్ట్ చేయకుండా మిగిలిన అంశాలు అంటే సంపూర్ణంగా వీళ్ళు స్కోర్ సాధించగలరు అనే ఆత్మవిశ్వాసం ఉన్నవి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాటి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా వాళ్ళు దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ అనమాట. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్లో అందరూ నిష్ణాతులు కారు. అంటే సర్వసాధారణంగా ఒక స్టూడెంట్కి పోటీ పరీక్షలకి అటెండ్ అయ్యేటువంటి ఒక అభ్యర్థికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటో కొంచెం వివరిస్తారు. అంటే పెంపొందించుకోవాల్సిన లక్షణము, ఉండాల్సిన లక్షణము. ఒక మాటలో చెప్పాలంటే నిబద్ధత ఖచ్చితంగా ఉండాలి, అంకిత భావం ఉండాలి, అండ్ పర్సిస్టెన్స్ ఉండాలి. అంటే ఈరోజు ఒక పోటీ పరీక్ష, రేపు ఒక పోటీ పరీక్ష అనుకుంటూ పోతే ఇబ్బంది అవుతుంది. ఉదాహరణకి మీరు డిగ్రీలో ఉండగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినారనుకుందాం. డిగ్రీలో మీరు ఉండగానే మీ క్లాస్మేట్కి ఇంటర్మీడియట్ బేస్ మీద 10th క్లాస్ బేస్ మీద కండక్టర్ ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, మీరు బెంబేలు ఎత్తిపోయి అతను ఉద్యోగంలో చేరిపోయినాడే నాకు ఇంకా ఉద్యోగం రాలేదు అనుకోకూడదు. మీరు ఎప్పుడు కూడా మీ లక్ష్యం ఏది, అత్యున్నత లక్ష్యమా, అంటే మీరు అత్యున్నత ఉద్యోగానికి పోవాలనుకున్నారా, అతి తొందరగా ఉద్యోగానికి పోవాలనుకున్నారా, ఈ రెండు బేరీజ్ వేసుకోవాలి. మీరు అతి తొందరగా ఉద్యోగం పోవాలనుకుంటే ఇంకా మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఎంఎస్సీ చేయడం ఇవన్నీ వేస్ట్. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో వచ్చే ఉద్యోగాలు చాలా ఉన్నాయి, దాంట్లో చేరిపోవాలి. కాబట్టి మీ లక్ష్యం ఎంత ఉన్నతమైంది అది చూసుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా నా సలహా ఏమంటే ఎయిమ్ అట్ ద బెస్ట్ ఇంపాసిబుల్ సో దట్ యూ విల్ గెట్ ద బెస్ట్ పాసిబుల్. అంటే మీరు ఏదైతే ఇంపాసిబుల్, బెస్ట్ ఇంపాసిబుల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీరు బెస్ట్ పాసిబుల్ వస్తుంది. అంటే మీరు ప్రొబేషనరీ ఆఫీసర్ కావాలనుకుంటే యూ మే ఎండ్ అప్ విత్ ఎ క్లర్క్, మీరు కలెక్టర్ కావాలనుకుంటే యూ మే ఎండ్ అప్ విత్ ఎ కండక్టర్. కాబట్టి ఎప్పుడు మీరు లక్ష్యాన్ని అత్యున్నతంగా పెట్టుకుంటే మీ ప్రిపరేషన్ కూడా అట్నే ఉంటుంది. ప్రిపరేషన్ అట్లా ఉన్నప్పుడు లక్ కలిసి వచ్చింది అనుకోండి, కొద్దిగా అదృష్టం కలిసి రావాలి, అదృష్టం కలిసి వస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఒకవేళ చేరకున్నా కూడా ఈ ప్రిపరేషన్ వల్ల మీకు ఏమవుతుందంటే ఒక ఇది వస్తుంది, అంటే డీలింగ్ విత్ అన్అకంప్లిష్డ్ గోల్స్. అంటే అందరూ కలెక్టర్లు కాలేరు కదా, అట్లాంటప్పుడు ఏం చేయాలి, అన్అకంప్లిష్డ్ గోల్స్లో ఎట్లా, దీన్ని క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు సైకాలజీలో. అది గ్రూప్ 1 లేదా సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన వాళ్ళకి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కోచింగ్ అనమాట. అది మేము కోచింగ్లోనే ఇచ్చేస్తాం, ఎట్లా హౌ టు డీల్ విత్ అన్అకంప్లిష్డ్ గోల్స్. అంటే మీరు ఒక లక్ష్యాన్ని సాధించలేకుంటే ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అనేది. కాబట్టి అట్లాంటి వాళ్ళు బెంబేలెత్తాల్సిన వల్ల మీరు సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయిన అనుకోండి, అట్లాంటి వాళ్ళు చాలామంది ఇన్ఫ్యాక్ట్ నా క్లాస్మేట్స్ సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యి నౌ దే ఆర్ వర్కింగ్ యాజ్ సక్సెస్ఫుల్ లెక్చరర్స్ అనమాట. లెక్చరర్స్గా ఉండి సివిల్ సర్వీస్ వాళ్ళని తయారు చేస్తున్నారు. మీరు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఆర్సి రెడ్డి గారి దగ్గర మాకు తెలుగు ఆప్షనల్ కోచింగ్ ఇచ్చారు ఒక ఆమె, సర్వమంగళ గౌరి గారని. ఆమె ఇన్ఫ్యాక్ట్ ఆమె తెలుగు తీసుకొని ఆమె కలెక్టర్ కాకుండా ఇప్పుడు వేరియస్ కలెక్టర్స్, అంటే నంబర్ ఆఫ్ కలెక్టర్స్ ఆమె స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి మనము లక్ష్యం చేరకున్నా కూడా మనకు వచ్చిన దాన్ని, అంటే మనకి ఇష్టమైంది రాకపోవచ్చు ఒక్కోసారి, వచ్చిన దాన్ని ఎట్లా ఇష్టపడాలి అనేది నేర్పిస్తారు అక్కడే కోచింగ్ సెంటర్లో నేర్పిస్తారు. సో అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ వ్యక్తికి నిబద్ధత ఉండాలి, అంకిత భావం ఉండాలి, పర్సిస్టెన్స్ ఉండాలి. అంటే మీ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలంటే తైలధారలాగా ఉండాలి. అంటే మీ నీటి ధార మీరు జలధార చూసింటారు, ఆ బ్రేక్ అయి వస్తూ ఉంటుంది. తైలధార అట్లా కాదు, కంటిన్యూస్గా వస్తుంటుంది. సో ఆ కంటిన్యూస్ ఎఫర్ట్ ఉంటే ఖచ్చితంగా రాణిస్తాడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సైకాలజీలో ఒక వ్యక్తి ఒక కొండరాయిని కొడుతుంటాడు శిల్పం చెక్కాలని. ఒక దెబ్బకి ఒక రాయి పగిలిపోతుంది, 2 దెబ్బలకి ఇంకో రాయి పగిలిపోతుంది, 3వ దెబ్బకి ఇంకో రాయి. ఒక రాయి అయితే కొన్ని వేల దెబ్బలు తింటుంది.
వేల దెబ్బలు తిన్న రాయి గుళ్ళో దేవుడే అందరి పూజలు అందుకుంటుంది. ఒక్క దెబ్బకు పగిలిపోయిన రాయి మొదటి మెట్టు అవుతుంది, రెండో దెబ్బకు పగిలిపోయిన రాయి రెండో మెట్టు అవుతుంది. అన్ని దెబ్బలు తట్టుకున్న రాయి చివరి మెట్టు చివర గుళ్ళో ఒక శిల్పంగా పవిత్రమైనటువంటి స్థానానికి వస్తుంది. కాబట్టి లక్ష్యం ఉన్నతమైనప్పుడు మీకు దానికోసం పెట్టే ఎఫర్ట్ కూడా అనితర సాధ్యంగా ఉండాలి. అద్వితీయం అంటారు కదా, వేరే వాళ్ళు ఎవరు మనల్ని బీట్ చేయకూడదు అనేటట్టు ఉంటే ఆటోమేటిక్గా మనం అంచెలంచెలుగా పైకి వస్తాం. కాబట్టి అంకిత భావం ఉండి రిసోర్సెస్ ఇప్పుడు దండిగా ఉన్నాయి. ఆర్థిక స్తోమత అనేది ఒక అనర్హత కాదు, ఆర్థిక స్తోమత వల్ల మనకేమీ ఆటంకం కూడా కాదు. రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి అంకిత భావంతో మీరు గ్యాదర్ చేసి రెఫరెన్స్ పుస్తకాలు తెచ్చుకొని రెఫరెన్స్ పుస్తకాలు దగ్గర పెట్టుకొని ఒక బిట్ నుంచి ఎన్ని సబ్సిడరీ అంటే ఎన్ని అనుబంధ ప్రశ్నలు తయారు చేస్తున్నాం అనేది పెట్టుకుంటే అవలీలగా మీరు లక్ష్యాన్ని సాధిస్తారు. ఒకవేళ దానికంటే చిన్న లక్ష్యం వచ్చినా మనం బాధపడాల్సిన పని లేదు. దీనికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రవీంద్రనాథ్ ఠాగూర్ అందరికీ తెలిసే ఉంటారు. అతని బ్రదరు సత్యనాథ్ ఠాగూర్ ఉన్నారు, ఆయన ఐసీఎస్. ఆయన పేరు చాలామందికి తెలియదు. అంటే ఆయన ఐసీఎస్ అయినా ఆయన పేరు చాలామందికి తెలియదు. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే మీకు క్రేజ్ ఇచ్చేదో మీకు పేరు తెచ్చేదో ఐఏఎస్ ఐపీఎస్ కాదు, మీరు ఒక పని ఎంత నిబద్ధతతో చేస్తున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక ఋషిలాగా ఆయన పని చేశారు. కాబట్టి హీఈస్ వెల్ నోన్ రాదర్ దాన్ హిజ్ బ్రదర్ హూ హ్యాపన్స్ టు బీ ఐసీఎస్ అనమాట. కాబట్టి మీరు ఇఫ్ యూఆర్ ఏ కలెక్టర్ బీ ద బెస్ట్ కలెక్టర్, ఇఫ్ యూఆర్ ఏ కండక్టర్ బీ ద బెస్ట్ కండక్టర్, బీ ద బెస్ట్ ఆఫ్ వాట్ యు ఆర్. అది మేము ఖచ్చితంగా కోచింగ్ సెంటర్లోను కాలేజెస్లోను అన్ని చోట్ల మేము నేర్పిస్తున్నాం. అంటే క్యాండిడేట్ దాన్ని అబ్జర్వ్ చేసుకోకుండా మేమేం చేయలేము, కానీ వీలైనంత క్రైసిస్ మేనేజ్మెంట్, వీలైనంత ఈవెంట్ మేనేజ్మెంట్, వీలైనంత స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఆల్ సార్ట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ మనం నేర్పిస్తున్నాం అనమాట. కాబట్టి ఆ మేనేజ్మెంట్ టెక్నిక్స్ నేర్చుకుంటే ఏ పోటీ పరీక్షల్లో అయినా వితౌట్ కోచింగ్ హీ విల్ బికమ్ సక్సెస్ఫుల్. బాగుందండి నరసింహప్రసాద్ గారు. మరి పోటీ పరీక్షలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రత్యేకించి గ్రామీణ విద్యార్థులు ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలనే విషయాలు చాలా బాగా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.